జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై గోమాత. అయ్యా పీఠాధిపతులారా, ప్రతిరోజు ఉదయాన్నే టీవీ ఛానళ్ళ యందు మీకు ఫలానా జరగాలంటే గోమాతకు ఫలానా పదార్థం తినిపించండి ఇన్ని రోజులు అని చెప్తూ ఉంటారు. మీ యొక్క రెమెడీ ద్వారా మీకు ఇది ఈ సమస్య తొలగిపోతుందని ప్రతిరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద పెద్ద గురువులందరూ, నేను పేరు చెప్పదలుచుకోలేను, ఎంతో చెప్తూ ఉంటారు. గోవు ప్రదక్షిణ చేయండి, గోవుకి ఇది తినిపించండి అని. కానీ నేడు గోవు అంతరించిపోతున్న సమయం వచ్చింది మహాప్రభులారా. ఇప్పుడైనా కూడా మీరు నోరు విప్పండి. మీ దగ్గర శిష్యులు ఎంతోమంది ఈ పోలీస్ వ్యవస్థలో, పశు సంరక్షణ శాఖలో, మున్సిపల్ శాఖలో పనిచేస్తూ ఉంటారు. మరి వారికి మీ పిలుపు ద్వారా ఒక్క మాట చెప్పండి, ప్రభు గోవు అంతరించిపోతుంది ప్రభు, వందలు వేలు నందులు, చిన్న చిన్న దూడలు కోతకు సిద్ధంగా ఉన్నాయి మహాప్రభు. పీఠాధిపతులారా, మీరు ఇప్పుడైనా మీ నోరు విప్పండి, మీ యొక్క వాణిని వినిపించండి. మీ వాణి ద్వారానైనా కూడా ప్రజాప్రతినిధులకు మరియు ఏదైతే సంబంధిత అధికారులకు కూడా మేలుకొల్పు జరుగుతుంది మీ మాట ద్వారా అని నేను ఆశిస్తున్నాను. మీరు ఎన్ని చెప్తారు? ఇప్పుడు గోవే లేకపోతే ఇవన్నీ వీరికి ఎలా మేలు జరుగుతుంది? ఇవన్నీ జరగాలంటే ఆవు బ్రతకాలి. మహాప్రభులారా, ఇప్పటికైనా నోరు విప్పండి, నోరు విప్పండి, నోరు విప్పండి. గోవును సంరక్షించడంలో అందరూ కూడా పాత్ర వేయించాలని, సంబంధిత అధికారులపైన మీరు ఒత్తిడి తేవాలని మీ నోటి ద్వారా వాణిని వినిపించండి. తద్వారా ఇంకొక 5 రోజులు మాత్రమే ఉన్నాయి కోతకు గురి కావడానికి. వందల వేల నందులు చిన్న చిన్న మీ యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తున్నాయి. పీఠాధిపతులారా, దయచేసి మీ వాణిని వినిపించండి. ప్రభుత్వం ఇప్పటికైనా చెలించి ఆ యొక్క గోవులను, నందులను, దూడలను ప్రభుత్వ అధికారులు రెక్కి నిర్వహించి అవన్నీ సంరక్షింపజేసే విధంగా మీరు మీ వాణిని వినిపించండి అని మీ పాదాలకు వందనాలు చేస్తున్నాను స్వామీజులారా. ఇప్పుడు గోవే బతకకపోతే మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రయోజనం లేదు. గావో విశ్వస్య మాతర అన్నారు వేదం. మరి ఆ వేదంలో అన్నీ ఆచరిస్తున్నారు మీరు. ఆగమ శాస్త్రం ప్రకారం అన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ ధర్మం 4 పాదాలపైన నడుస్తున్న ఆ గోమాతను మనం రక్షించుకోలేకపోతే ఎందుకు ఇవన్నీ ధర్మాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు? దయచేసి నోరు విప్పండి పీఠాధిపతులారా, నోరు విప్పండి. జయ గోమాత. కానీ ప్రజలు ఒకసారి ఆవేశాలకు గురైతే మీ యొక్క మాటకు కూడా విలువ ఉండదు. కాబట్టి ఇప్పుడే దయచేసి మీ వాణి వినిపించండి, గోవులను రక్షించండి. జై గోమాత. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.